ఓ మిత్రమా, నీలో ఉన్న బాధ రగిలి రగిలి ఏదో ఒక రోజు కసిగా మారుతుంది. ఆ మార్పు ఏదో ఒక రోజు నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒంటరితనాన్ని ఎదుర్కొనే తీరులోనే బ్రతుకు మార్చుకునే విధానం దాగి ఉంటుంది మిత్రమా. కొన్ని రోజులు అవి నిన్ను గెలుస్తాయి, కొద్ది రోజులు మాత్రమే అవి నిన్ను గెలుస్తాయి. మనసు బాగోలేనప్పుడు మౌనమే గొప్ప సంగీతం మిత్రమా. ఒక తరాన్ని మార్చే తారవు నువ్వు. చిన్న మునిగి పురుగులకై వేదన చెందకు. కొందరు దూరం అయ్యాక జీవితం చచ్చిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అలాంటి శక్తి ఎవ్వరికీ ఉండదు. అది కాలమే నిర్ణయిస్తుంది. విధానము తెలిసే వరకు నిదానంగా ఉండు, తప్పు లేదు. ఈరోజు నువ్వు పిలిస్తే రానివాళ్ళు నీ దగ్గర నుండి పిలుపు రాలేదు అని ఏడ్చే రోజులు వస్తుంది. నిన్ను కాదు అన్నారు అని పిలిచి పిచ్చివాడిలా మారిపోకు. కాదా అన్న వాళ్ళకే పిచ్చెక్కేలా ఎదిగి చూడు, చూపించు. కోల్పోయినప్పుడు కాదు, కోరుకుంటున్నప్పుడే అర్థమవుతుంది జరిగిందంతా మన మంచికే అని. వెలుతుగా ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. వెలుగు రాకుండా పోదా? ఎవరు లేకుండా బతకలేమా? నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు అడుగువేయి. ఎంత కష్టాల్లోనైనా ఎవరూ లేరు అన్న బాధ ఎప్పటికీ ఉండదు. త్రిప్పు పెడితే ఇనుమను కూడా తప్పు పడతారు. నువ్వు ఎంత బలవంతుడు అయినా నీ ఆలోచనలు త్రిప్పు పట్టనీయకు. పైకి లేచి గాయాలకి దాటుకొని పాదాలకి ధైర్యం చెప్పుకొని ఇంకా కొంత ధైర్యం చెప్పుకొని పోరాడు. ఓటమి సైతం ఓడవలసిందే. బాధ కసిగా మారినంత వరకు బాధ పెడితేనే ఉంటుంది. ఈ రోజుకి ఓటం ఒప్పుకో, తప్పు లేదు. యుద్ధం మొదలు పెడితేనే ఏదో ఒక రోజు గెలిచి తీరుతావు. ఇంకా సమయం ఉందలే అని సమయమే చెప్పినా వినకు, నమ్మకు. కొన్నిసార్లు తట్టుకునే శక్తి కన్నా కొన్నిటి నుండి తప్పుకునే తెలివే ముఖ్యం. కొన్ని దెబ్బల వల్ల నాకు తెలియదు దారి తెలుస్తుంది, కొన్ని దెబ్బల వల్ల తెలియని దారే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, ఎందరో ఆశవు నువ్వు. మందలో గొర్రెలా ఆగిపోకు. ఎవరో వదిలి వెళ్ళిపోయినా ముందుకి కదిలి వెళ్ళటమే నేర్చుకో. ఏది ఏమైనా వదలకు నమ్మకం. ఏదో ఒక రోజు అది అందును నీకు ఒక శిఖరం. రేపు అంటే భయపడే రోజు నుండి రేపటి తరాన్ని మార్చే యోధుడిలా ఎదగాలి నువ్వు. తమ స్వస్థలాలని బంగారు రథంలో తిరిగి వెళ్ళాలని ఈ పట్టుదలతో పట్టణాలకు వచ్చి పరిస్థితులను గెలవలేక తమ ఆశయాలని అమ్ముకొని కూలీలుగా మిగిలిపోతున్న యువ కార్మికులు ఎందరో. పాచికల ఆటలోనే ఓడితేనే స్కురిక్షేత్రం గెలవగలమని అర్థమయ్యేది. ఏదో ఒకరోజు నువ్వు అనుకునే గెలుపు రానే వస్తుంది, కానీ ఆ గెలుపు చేరుకునే ప్రయాణంలో నన్ను నేను కోల్పోయాననే నిరాశ కలగనివ్వకు. సమస్య కన్నీళ్ళు పెట్టించే అంత పెద్దది కాదు, కానీ నా కన్నీళ్ళ సమస్య గురించి కాదు, సాధించబోయే చరిత్ర గురించి. సరైన నైపుణ్యం ఒకటి నేర్చుకో చాలు. నిన్ను నువ్వు గొప్పగా సామ్రాజ్యాన్నే నిర్మించుకోవచ్చు. నువ్వు అంతగా ఆలోచన చేస్తున్న వ్యక్తిని కానీ సమస్యలు కానీ అంత విలువ ఉందా? ఒక్కసారి ఆలోచించి. కోల్పోయినది కాలికి అంటుకున్న ధూళి మాత్రమే. మిగిలి ఉన్నదే అపూర్వ జీవితం. కదులు ముందుకు, నీ కలలు అంచుకు. వల్ల కాదంటే నిరాశ మాత్రమే చెందకు. ఆగిపోయావంటే గెలవగలవా కురుక్షేత్రంలో? ఒకరోజు వస్తుంది ఆ బ్రేకప్ పాటలన్నీ నిన్ను బాధ పెట్టవు. అందమైన ఉదయాలని, ఆహ్లాదకరమైన సాయంత్రాలని నువ్వు ఆస్వాదించడం మొదలవుతుంది. నువ్వు తిరిగి కోలుకోవడం అర్థమవుతుంది. ఒక కొత్త ఉగాది నిజ జీవితంలోకి వస్తుంది. కొంచెం ఓపిక పట్టు, అంతే. ఎప్పుడైనా బలహీనుడు గెలిపే ప్రపంచానికి చాలా బలంగా కనిపిస్తుంది. ఓటముల గురించి, అవమానాల గురించి హృదయాలను ఎంతైనా రగలనివ్వు, కానీ జ్ఞాపకాల గురించి, గతం గురించి ఎక్కువ ఆలోచించకు. నీలో యుద్ధం చేసే శక్తి ఉంది అని కొన్ని అవమానాల వల్ల బయటకు వస్తుంది. ఎవరు కథలో వదిలే. నీ కథలో నీ స్థానం ఏంటి? ఏమి సాధించలేకపోయావు అనే బాధపడే అభాగ్యుడివా? ఇంకా ఎంతో ఉంది జీవితం అనే పోరాడే అభిమన్యుడివా? వదిలి వెళ్ళిన వాళ్ళకంటే నీ కోసం వేచి ఉన్న వాళ్ళకే నీ ప్రేమ అవసరం. నిన్నటి కష్టాలు నిన్ను ఎంత కన్నీళ్ళు పెట్టించినా రేపటిపై ఉన్న నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు విడవకు. ఎవరు ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలా ప్రవర్తించకు. నీ దారిలో నువ్వు ప్రకాశించు. అదే నీ గొప్ప ప్రతీకారం మిత్రమా. థ్యాంక్ యూ.